E20 పెట్రోల్ వల్ల బైక్, కార్ ఇంజిన్స్ పాడైపోతున్నాయి. ప్రెజెంట్ సోషల్ మీడియాలో కామన్ మ్యాన్ వినిపిస్తున్న వాయిస్ ఇదే. దేశవ్యాప్తంగా వాహనదారులకు పెద్ద తలనొప్పిగా మారిన E20 పెట్రోల్ ఇష్యూపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్ట్రైట్ గా పీఎం మోదీని క్వశ్చన్ చేశారు. ప్రైమ్ మినిస్టర్ నివాసానికి దాదాపు ఒక 100 మంది సపోర్టర్లతో కలిసి మార్చ్ స్టార్ట్ చేసిన కేజ్రీవాల్ అండ్ మనీష్ సిసోడియా టీంను ఢిల్లీ పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. దీంతో లీడర్స్ అందరూ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఎథనాల్ బ్లెండెడ్ E20 పెట్రోల్ వల్ల వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ ఆప్ దేశవ్యాప్తంగా ఒక బిగ్ క్యాంపెయిన్ రన్ చేసింది. ఈ మార్చ్ స్టార్ట్ చేసే ముందు కేజ్రీవాల్ ప్రజల నుంచి కలెక్ట్ చేసిన ఏకంగా 2.30 లక్షలకు పైగా సైన్డ్ పిటిషన్లు పీఎంఓకి సబ్మిట్ చేయడానికి తీసుకెళ్తున్నట్టు చెప్పారు. కోట్ల మంది వాహనదారుల ఆవేదనను ప్రభుత్వం వినాలని డిమాండ్ చేశారు. అయితే కేజ్రీవాల్ అండ్ టీం పీఎం హౌస్ వైపు వెళ్తుండగా 5 ఫిరోజ్ షా రోడ్ వద్ద ఢిల్లీ పోలీస్ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్ భారీ సెక్యూరిటీతో అడ్డుపడ్డాయి. ఎవరినీ ముందుకు వెళ్లనిచ్చేదే లేదని పోలీసులు స్పష్టం చేయడంతో కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఆప్ లీడర్ జాస్మిన్ షా రోడ్డుపైన కూర్చొని ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేజ్రీవాల్ మెయిన్ గా డిమాండ్ చేస్తుంది ఒకటే, ప్రజల నుంచి కంప్లైంట్స్ వస్తున్నా E20 పెట్రోల్ ను ఎందుకు బలవంతంగా జనాలపై రుద్దుతున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. కస్టమర్లకు ఏం కావాలో పెట్రోల్ బంకుల్లోనే వాళ్ళకు ఆప్షన్ ఇవ్వాలి. అంటే ప్యూర్ పెట్రోల్ కావాలో ఆర్ E20 కావాలో సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉండాలి. ఇన్ కేస్ గవర్నమెంట్ E20 పెట్రోల్ ని ప్రమోట్ చేయాలనుకుంటే దాన్ని నార్మల్ రేట్ కంటే తక్కువ ధరకు అమ్మాలని తేల్చి చెప్పారు. ఆల్రెడీ ఈ విషయంపై ప్రైమ్ మినిస్టర్ మోదీకి లెటర్ రాసి అపాయింట్మెంట్ కూడా కోరినట్లు చెప్పారు. E20 పెట్రోల్ వాడటం వల్ల మీ వెహికల్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా? ప్యూర్ పెట్రోల్ ఆప్షన్ ఇవ్వాలన్న కేజ్రీవాల్ డిమాండ్ పై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్ లో చెప్పండి.